నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ బిర్యానీ సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఒక ప్యాన్లో హ్యాండ్ఫుల్ పీనట్స్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది. మరియు 4 to 5 ఇలాచి, 2 to 3 క్లవ్స్ అండ్ మసాలా పుల్లలండి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు ఎక్కువ చేసుకోకూడదండి, తొందరగా కలర్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా వేయించిన తర్వాత మనం ఒక 4 to 5 ఎండుమిర్చి, రెండు స్పూన్లు కొబ్బరి పొడి, బాగా కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఎక్కువ మాడనియకూడదు. సో వన్స్ ఇది రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన నుండి తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. ఆలోపు మనం రైస్ కుక్ చేసుకున్నాము. ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. అందులో షాజీరా, బిర్యానీ ఆకులు ఒక 3, మసాలా పుల్లలు ఒక 3 to 4, అలాగే క్రష్ చేసుకున్న మిరియాలు వేసుకున్నానండి. ఓల్ మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఒక 5 to 6 మిర్చీలు, ఒక స్పూన్ సాల్ట్. మనం ఈ వాటర్ బాయిల్ వచ్చేలోపు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 ఫుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ లోపల ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. సో స్టఫింగ్ ఎంత మంచిగా చేసుకుంటే అంత టేస్టీ వస్తుంది. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిపోయిన మసాలాని అలానే పక్కన పెట్టుకోవాలి. వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి.
ఇలా వన్స్ 70% రైస్ కుక్ అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ ఆయిల్ వేసి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆ మసాలాని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొరియాండర్ అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వీటిపైన ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. నేను ముందుగా సాఫ్రాన్ మిల్క్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అది యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటి బదులు. సో కాస్తంత కొత్తిమీర, గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. ఇలా ఫుల్ కవర్ చేసి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో తవా పైన 15 minutes దమ్ పెట్టుకోవాలి. సో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.